ఏమైంది మాయా? ఇంట్లో ఇంకా చాలా పనులు పడున్నాయి, నువ్వు ఇంకా సామాన్లు తోముతున్నాహా? హా హా పగలగొట్టు, ఇంకా పగలగొట్టు. ఒక్క పని కూడా సరిగ్గా చేత కాదు నీకు. హా? అబ్బా ఏమైంది? ఎందుకింత పొద్దున్నే అరుస్తున్నావు? అసలు ఎందుకు తిడుతున్నావు తనని? అబ్బా వచ్చాడమ్మా. ఏమైంది? మీ పెద్ద కూతురు తిట్టగానే అంత కోపం వచ్చిందా? మీకు మీ పెద్ద కూతురు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, మీ భార్య చనిపోయినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? హా? అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంకా గమ్మునుండు. ఏమైందమ్మా, ఇంత పొద్దున్నే అరుస్తున్నావు? నువ్వు ఇలా అరవడం వల్ల నా నిద్ర పాడైపోయింది. నాకు చాలా తలనొప్పిగా కూడా ఉందమ్మా. చూడండి చూడండి, మీ పెద్ద కూతురు వల్ల ఇదంతా. నా కూతురు లేవాల్సి వచ్చింది. నా బంగారు కన్నా, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కోపో. పోనన్నా పో. ఏ మాయా, లే, వంటగదికెళ్ళి పూరి ఆలు కర్రీ చేయిపో. ఆ తర్వాత చెల్లికిచ్చిరా. గుర్తు పెట్టుకో, నా కూతురికి ఎక్కువసేపు ఆకలికి తట్టుకోలేదు. హా, తొందరగా చెయ్యి. ఇదేంటమ్మా, ఈ పూరి నేను ఎలా తినాలి? అస్సలు బాగోలేదు. చాలా చెండాలంగా ఉందమ్మా. ఏమంటున్నావు? ఇటివ్వు, నేను తిని చూస్తాను. హా, నువ్వు నిజం చెప్తున్నావు. కావాలనే తను ఇలా చేసింది. తనకి నువ్వంటే చాలా కుళ్ళు. కానీ నేను చాలా బాగా చేశాను పిన్ని. హా, ఏంటి? మీకెంత ధైర్యం? నా ముందే నోరెత్తుకున్నావా? హా, ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుంది. ఈ రోజు నీకు అన్నం దొరకదు. పో, ఇక్కడి నుంచి పో. వెళ్ళి బయట బట్టలు నానపెట్టాను, బట్టలెత్తుకో. ఇప్పుడే వెళ్తున్నా పిన్ని, ఇప్పుడే వెళ్తున్నాను. అయ్యో, నేను కింద పడిపోయానే. ఆ అమ్మా, చాలా నొప్పిగా ఉంది. ఏ ఎవరక్కడ ఏడ్చేది? ఒక్క క్షణం కూడా సరిగ్గా ఉండదు ఇది. అబ్బా, ఏం చేస్తొచ్చావే? హా? నేను కింద పడిపోయా పిన్ని, నేను కింద పడిపోయా. చాలా నొప్పిగా ఉంది పిన్ని. ఏమైంది? ఏమవుతుంది? హా, నీ కూతురు కింద పడింది, చాలా నొప్పిగా ఉందంట. తనేమో కింద పడిపోతే నువ్వేమో తన్ని నానా మాటలు అంటున్నావు. నేను ఇలాగే అంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను వెళ్తున్నా. హా, నా మాట బాగా వినండి. నీ కూతుర్ని ఎక్కడైనా వదిలిపెట్టుగా. నేను ఎట్టి పరిస్థితిలో నా ఇంట్లో తనని ఉంచుకోను. నువ్వేమంటున్నావు? తను సరిగ్గా నడవలేక కూడా పోతుంది. తనకి చాలా నొప్పిగా ఉంది. అబ్బా, తన గురించి అంటే అంత బాధగా ఉంటే ఒక పని చేయండి. నన్ను, నా కూతుర్ని నా పుట్టింటికి వదిలిరండి. అయితే ఇప్పుడు తన నడుం కూడా పడిపోయింది. తను సరిగ్గా ఉంటే ఆ పని ఈ పనికైనా పనికొస్తుంది. ఇప్పుడు ఏ పనికి పనికిరాదు. కానీ తన్ని ఎక్కడ వదిలిపెట్టాలి? దారిపైన లేక అడవిలో ఎక్కడైనా వదిలిపెట్టండి. కానీ తను ఈ ఇంట్లో ఉంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఇంట్లో నా వల్ల ఎన్ని గొడవలు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంతా బాగుంటుంది. నా వల్ల నాన్న కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. సెలవు, నేను ఈ రోజే ఇంట్లో నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నాతో పాటు కొన్ని నీళ్లు తీసుకొని పోతా. దారి మధ్యలో దాహం వేయచ్చు. మీరందరూ బాగుండండి, నేను వెళ్తున్నాను. చిన్నా, నాకు కొంచెం నీళ్ళిస్తావా? చాలా దాహంగా ఉంది. అయ్యో పాపం, చాలా దాహంగా ఉందా? తీసుకోండి స్వామి, తీసుకొని తాగండి.
నువ్వు తెచ్చుకున్న నీళ్లు నాకిస్తున్నావా? నీ మనసు చాలా మంచిది హా? ఓరి నాయనో, ఎవరు మీరు? ఎవరు? నేను ఈ అడిగి దేవతను. నేను నీ మంచి మనసు చూసి నేను ప్రత్యక్షమయ్యాను. నీకు నేను ఒక ఉపహారం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ నిధి తీసుకొని ఇంటికి వెళ్ళు. ఈ రెక్కల గుర్రం నిన్ను ఇంటిదాకా తీసుకొని వెళ్తుంది. తదాస్తు. పిన్ని, పిన్ని, నాన్నా, నాన్నా, అందరూ బయటికి రండి. నేనేం తీసుకొచ్చానో చూడండి. రండి, చూడండి నాన్నా. అరే మాయా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా? నేను నీకోసం చాలా బెంగ పెట్టుకున్నాను. వామ్మో, ఇంత బంగారం ఏది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏవైనా కొంపదీసి దొంగతనం చేసావా ఏంటి? చెప్పు. లేదు పిన్ని, అడవి దేవత ఇదంతా నాకు ఉపహారంగా ఇచ్చారు. అబ్బా, ఎంత బంగారం! జరుగు, నేను కూడా చూస్తాను. వీటి మీద నేను తప్ప ఇంకెవ్వరూ చెయ్యి పెట్టలేరు పిన్ని. మీరు వింటున్నారా? తన తప్ప ఇంకెవ్వరూ ఆ బంగారాన్ని తాకలేరంట. నేను కూడా రేపు నా కూతుర్ని అడవిలో వదిలిపెట్టి వస్తా. నా కూతురు కూడా బంగారం తీసుకొనొస్తుంది. చిన్నా, నాకు కొంచెం నీళ్ళిస్తావా? చాలా దాహంగా ఉంది. అవునా, నువ్వు ఏమైనా అడవి దేవతవా? నీ దగ్గర బంగారం ఉంటే ఇవ్వు, నేను నీకు నీళ్ళిస్తా. నేను చాలా ముసలివాణ్ణి. నా దగ్గర బంగారం ఎక్కడి నుంచి వస్తుంది చిన్నా? నీ దగ్గర నీళ్లు చూసి నేను అడిగాను. అబ్బా, నేను నీకు నీళ్ళిస్తే ఈ ఎండలో నాకు కూడా దాహం వెయ్యదా? నేనెలా నీళ్లు తాగాలి? నా గొంతు చాలా ఎండిపోతుంది. కొంచెం నీళ్ళివ్వు చిన్నా. నువ్వు చేస్తే నాకేంటి? జరిగిక్కడి నుంచి. చీచి, నీ మనసు ఎంత కఠినంగా ఉంది. నువ్వు నీ మనసులాగే రాయిలాగా మారిపోతావు. నా శాపం. ఇప్పుడు నేను చాలా నగలు చేయించుకుంటా. సాయంత్రం అయిపోయింది కాని నా కూతురు ఇంకా రావట్లేదేంటి? అదిగో అదిగో, నా కూతురు వచ్చేస్తుంది. గుర్రంలో వచ్చేస్తుంది. నా కూతురు బంగారం తీసుకొస్తుంది. అయ్యో అయ్యయ్యో, నా కూతురేంటి ఇలా రాయిలా మారిపోయింది? ఇదంతా నా వల్లే. నేనెప్పుడు మనిషిని మనిషిలాగా చూడలేదు. ఇదంతా నా పాపం వల్ల జరిగింది. అయ్యో, నా బంగారు కొండ. నా కూతురేంటి ఇలా అయిపోయింది? ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మరియు షేర్, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి ఓ మంచి కథతో నేను మీతో మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.